ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై కోస్తాంధ్ర జిల్లాల న్యాయవాదుల్లో సంతోషం కనిపించడం లేదు. దేశంలోనే పేరొందిన విశాఖ ప్రాధాన్యతను ఈ విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూసిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 3 దశాబ్దాలుగా విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం న్యాయవాదులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు గుర్తించకపోవడం అన్యాయం అంటున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విశాఖ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించిన న్యాయవాదులు ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. తాజాగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనను తాము వ్యతిరేకించడం లేదని, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోవడం తమకు తీరని లోటుగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనేక జిల్లాల కక్షిదారులు, న్యాయవాదులు అమరావతిలో ఉన్న హైకోర్టుకు వెళ్లి రావడానికి అవస్థలు తప్పడం లేదని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం సాంకేతిక అంశాలను పరిగణించాలని కోరుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కక్షిదారులు, న్యాయవాదులు అమరావతిలో ఉన్న హైకోర్టుకు వెళ్లి రావడానికి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు. పేద సామాన్య కక్షిదారుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చేలా చేయడానికి కోస్తాంధ్ర జిల్లాల న్యాయవాదులు సమాయత్తమవుతున్నారు. విశాఖ కేంద్రంగా పోరుబాట పట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొన్న శాసనసభలో ఒక తీర్మానం ఆమోదిస్తూ రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ ఇవ్వడం జరిగిందండి. మేము స్వాగతిస్తున్నాం. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, దానికి ఆ ప్రాంతానికి హైకోర్టు ఇవ్వడం ఎంతైనా సరే సమంజసం, హైకోర్టు బెంచ్ ఇవ్వడం. అయితే అదే సమయంలో విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ పెట్టాలన్నటువంటి డిమాండ్ గత 3 దశాబ్దాల నుండి కూడా ఉంది. దానికి సంబంధించి అనేక యాజిటేషన్లు, ఉద్యమాలు, ధర్నాలు ఎన్నో గతంలో కూడా జరిగాయి, గత 30 ఏళ్ళ నుండి కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు బెంచ్ని విశాఖపట్నంకి ఇవ్వాలని కూడా అసెంబ్లీలో ఒక తీర్మానం ఆమోదించి కేంద్రాన్ని పంపించి ఉంటే చాలా బాగుండేది అని నా అభిప్రాయం. మరి ఈ విషయంలో మా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా స్తబ్దతగా ఉన్నారు. వాళ్ళు ఏమి మాట్లాడటం లేదు బయటికి. ఎందుకంటే విశాఖపట్నం చాలా ప్రాంతీయంగా, ఇండస్ట్రియల్గా అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా. ఉత్తరాంధ్రకి మరి రాజధాని లాంటి మినీ రాజధాని, అటువంటి మినీ రాజధాని ప్రాంతంలో హైకోర్టు బెంచ్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదంటే కక్షిదారులు ఇక్కడి నుంచి మళ్ళీ అమరావతికి వెళ్ళడం, అక్కడ రావడం అన్నది చాలా వ్యయ ప్రయాసాలు, టైం వేస్ట్, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, కక్షిదారులు ఇబ్బంది పడతారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం బార్ అసోసియేషన్ గత 3 దశాబ్దాల నుంచి కూడా ఈ హైకోర్టు బెంచ్ కోసం పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి విశాఖ వాసుల తాలూకా విజ్ఞప్తిని ఎవరూ మన్నించలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే దీన్ని పరిష్కారం చేసి, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఆయనకు విజ్ఞప్తి చేసి ఈ ప్రాంతంలో కూడా హైకోర్టు పెట్టడానికి సహకరిస్తారని మా ప్రజాప్రతినిధులకి, మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. విశాఖపట్నంలో బెంచ్ కావాలి, హైకోర్టు బెంచ్ కావాలి. కంబైన్డ్ స్టేట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఈ విశాఖపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ యొక్క నాయకత్వంలో 1993లో ఉద్యమం చేశాం. 6 నెలలు ఆ ఉద్యమాల్లో మేమందరం పార్టిసిపేట్ చేశాం. దురదృష్టవశాత్తు 1994లో ఎలక్షన్ షెడ్యూల్ రావటం స్టేట్కి, దాంట్లో ఈ యొక్క ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో మేమేదైతే ధర్నాలు, హర్తాళ్ళు ఇవన్నీ చేస్తున్నామో హైకోర్టు బెంచ్ కోసం విశాఖపట్నంలో, అది చేయలేకపోయాం, ముందుకెళ్ళలేకపోయాం.
దాని తరువాత అనేక పర్యాయములు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు వారికి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా తెలంగాణ నుండి అప్పుడు కూడాను ఇక్కడ ఉండేటువంటి హైకోర్టు జడ్జెస్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం పెద్ద బార్ అసోసియేషన్, విశాఖపట్నం అన్నీ ఉండేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నది, హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంది, బిహెచ్పివి ఉంది, అలాగే నేవల్ డాక్ యార్డ్ ఉంది. ఇవన్నీను ఇండస్ట్రియల్ ఒకవైపు, అలాగే పబ్లిక్ ఉండేటువంటి ఏదైతే లిటిగేషన్ ఏది ఉందో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ యొక్క 5 జిల్లాలు ఇప్పుడైతే ఈ లాస్ట్ గవర్నమెంటు కొన్ని జిల్లాలని మళ్ళీ అనౌన్స్మెంట్ చేసింది. దాంట్లో మన యొక్క జిల్లాని 2గా ఇచ్చేసినప్పటికీ కూడా మనం ఏదైతే అడుగుతున్నామో దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో జరిగినటువంటి సంఘటన ఆధారం చేసుకొని కర్నూలులో పెట్టాలనేటువంటిది నిర్ణయం తీసుకొని వారు ముందుకు వెళుతున్నారు. కర్నూలు అనేటువంటిది ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఉన్నదో ఆ హైకోర్టు వాళ్ళకి దగ్గర. విశాఖపట్నం కాదు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు ఈ యొక్క విశాఖపట్నం కానీ ఉన్నట్టయితే ఈ యొక్క బెంచ్ ఉపయోగం పడుతుందని మేము భావించాం. నిన్ననే మా యొక్క బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేశాం, ఒక స్టీరింగ్ కమిటీ వేసి మనం కూడా ఒక ఉద్యమ రూపంలో తీసుకొని వెళ్ళకపోతే ఈ బెంచ్ అనేటువంటిది కర్నూలుకి ఇచ్చేసిన తర్వాత విశాఖపట్నంకు రాదు కాబట్టి విశాఖపట్నంలోనే పెట్టాలి అనేటువంటిది. అలాగే సీఎం గారిని కలవాలి, కన్సర్న్డ్ మినిస్ట్రీని కలవాలి, సుప్రీంకోర్టు వారిని కలవాలి, ఇక్కడ ఉన్న హైకోర్టు వారిని కలవాలి. దీన్నందరూ నేను ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా ప్రయత్నంగా ప్రెసిడెంట్ గారు ఇవాళ కానీ రేపు కానీ స్టీరింగ్ కమిటీ వేయబోతున్నారు. వేసిన తర్వాత ఈ ఉద్యమం విషయాన్ని మీకు అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైకోర్ట్ అట్ కర్నూలు అనేది అది మంచిదే. అది రాయలసీమ వాసులకి, అది 4 జిల్లాలకి. అది మీరు కర్నూలు అవతల హైదరాబాద్కి, బెంగళూరుకి, అమరావతికి, ఈ 3 కూడా సేమ్ డిస్టెన్స్ కర్నూలు. బట్ వేరే అది ఫ్రమ్ ఇచ్చాపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అమరావతి రీచ్ అవ్వాలంటే ఇచ్చాపురం వాళ్ళకి 700 కిలోమీటర్స్. అదే కర్నూలు వాళ్ళు వెళ్ళాలంటే 200, తిరుపతిలో వెళ్ళాలంటే 400. అంతే తప్ప అంటే దానికి తోడు ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన జిల్లాలు. ఇప్పుడు ఇచ్చాపురం, శ్రీకాకుళం ఇదంతా వెనకబడి ఉంది, బాగా వెనకబడిన జిల్లా. తర్వాత ఏజెన్సీ కూడా ఎక్కువ కవర్ అయ్యే జిల్లాలు ఈ మన్యం డిస్ట్రిక్ట్. ఇవన్నీ ఉండడం వల్ల ఇప్పుడు అందరూ కూడా చాలా కష్టం అక్కడికి అమరావతి వెళ్ళాలంటే. అమరావతి ఇక్కడ డిస్టెన్స్ వైజ్, తర్వాత ఫేర్ వైజ్, న్యాయం కోసం అనేది ఫస్ట్ మనీ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోతుంది. న్యాయ సెక్రటరీ అయిపోతుంది, ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో విశాఖపట్నంలో బెంచ్ ఏర్పాటు చేస్తే రాయలసీమ వాళ్ళకి అక్కడిచ్చి విశాఖపట్నంలో బెంచ్ ఇస్తే ఇక్కడ కోస్తాంధ్ర వాళ్ళు, ఇక్కడ ఈస్ట్ గోదావరి, ఈ మొత్తం ఈ 4 ఆల్మోస్ట్ 10 జిల్లాలు ఇవన్నిటి కూడా బెనిఫిట్ అవుతుందని. అంటే కొత్త జిల్లా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, ఈ డిస్ట్రిక్ట్స్ అందరికీ కూడా అరకు, వెరీ పర్టికులర్లీ అరకు ఏజెన్సీ అప్ టు మీకు చాలా భద్రత వరకు అరకు ఏజెన్సీ వస్తుంది, ఈ అల్లూరి సీతారామరాజు. సో వీళ్ళందరికీ నియర్ బై ఉండేది ఓన్లీ విశాఖపట్నం, కాసుపల్లి సిటీ. కనెక్టివిటీ ఫ్రమ్ ఎయిర్, వాటర్ అండ్ రోడ్, ఇవన్నిటి కూడా ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువ విశాఖపట్నంకి. కర్నూలు అనేది ఇది ఫ్రీక్వెన్సీ లేదు. ఫ్రీక్వెన్సీ లేని దానికి ఇప్పుడు పెట్టడం వల్ల అదనపు ఖర్చే తప్ప దానివల్ల ఖర్చు వచ్చేది ఏం లేదు. విశాఖపట్నంలో పెడితే మీకు ఎక్స్పెన్స్ విషయంలో వస్తే అన్నీ కూడా ట్రైన్ ఫెసిలిటీ ఉంది.
మీ కర్నూలు అనేది మీకు జంక్షన్ కాదు, విశాఖపట్నం జంక్షన్. సో ఇక్కడ మీకు అన్ని విధాలుగా ఏజెన్సీ వాళ్ళు అంటే ట్రైబల్, ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్, పూర్ పీపుల్కి న్యాయం ఇక్కడ జరుగుతుంది. అందుకు విశాఖపట్నం వెరీ ఎసెన్షియల్. ఆ కమిటీలో కూడా విశాఖపట్నం హైకోర్టు బెంచ్ చెప్పమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ మేము చేసాం 30 ఏళ్ళ కిందట. ఆ డిమాండ్ చేసినా అది పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పుడు ఈ రీసెంట్ కర్నూలు వాళ్ళు అడిగితే కర్నూలు బెంచ్ ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళ తాలూకా స్వార్థంతో ఇచ్చారు తప్ప విశాఖపట్నం అనేది వెరీ ఎసెన్షియల్. విశాఖపట్నంలో అన్ని విధాలుగా సూటబుల్ ఏరియా విశాఖపట్నం. పెండెన్సీ ఆఫ్ కేసెస్ చూస్తే మీరు ఇప్పుడు రీసెంట్గా నాకు వచ్చిన సమాచారం మేరకు పెండెన్సీ ఆఫ్ ఆ 4 డిస్ట్రిక్ట్స్ కన్నా ఈ మన కోస్తాంధ్రలో ఉండే పెండెన్సీ చాలా ఎక్కువ. ఖర్చుతో కూడుకుందైనా న్యాయం కోసం అంత దూరం వెళ్ళి ఫైలింగ్ చేసి అమరావతి వెళ్ళి ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు కర్నూలు 200 కిలోమీటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత అవసరం నాకు తెలిసి వాళ్ళకి అంత అవసరం లేదు. కర్నూలు వాళ్ళు అమరావతి రావడానికి 200 కిలోమీటర్స్ వాళ్ళు డైరెక్ట్గా దగ్గర టీసీసీ న్యాయం అక్కడ వాటికి వస్తుంది. బట్ ఇక్కడ ఏదో ఈ 700 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఎంత ఎక్స్పెన్సివ్. గవర్నమెంట్ ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే మంచిదని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. సో మేమేంటంటే విశాఖపట్నం బార్ అసోసియేషన్లో యాజ్ ఏ జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నందుకు వైజాగ్లో కూడా హైకోర్టు బెంచ్ వస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే కర్నూలుకి వచ్చింది, సో మాకు కూడా వస్తే మా ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అంటే ఈ వైజాగ్ బార్ అసోసియేషన్లో దాదాపు సీనియర్స్ జూనియర్స్ అందరూ కలిసి నాకు తెలిసి ఒక 6,000 మెంబర్స్ ఉండి ఉంటారు. సో అందులో ఆల్మోస్ట్ ఫ్యూచర్ అంతా కూడా జూనియర్స్ ఫ్యూచర్లో. సో ఇక్కడ కూడా హైకోర్టు బెంచ్ వస్తే మా లైఫ్ బాగుంటుంది. మాకు ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఫెసిలిటీస్ కానివ్వండి, ఏదైనా కూడా ఇవే మీరు నేర్చుకునే వర్క్ కానివ్వండి, ప్రతిదీ కూడా మా ఫ్యూచర్కి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఎలా అయితే బిల్లు అసెంబ్లీలో పాస్ చేశారో ఇక్కడ కూడా మాకు విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఇస్తారని ఇక్కడ ఉన్న విశాఖపట్నం బార్ అసోసియేషన్లో ఉన్న జూనియర్ అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేసుకుంటూ మరొకసారి మేమిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని పూర్తిగా సమర్థించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.